కూర్చోబెట్టు బాబోయ్. ఇప్పుడు ఇవిని మనం బయటికి తీసుకెళ్లడం చాలా కష్టం, కాబట్టి ఇక్కడే ఉంచేద్దాం. అది మనకి మంచిది. మరి ఏం చేద్దాం మమ్మీ? ఆనందా, ఇప్పుడు నువ్వు ఎలా దారిలోకి రావో నేను చూస్తాను. ఎండిని చేస్తావా దీన్ని? చెయ్యిప్పుడు. అమ్మీ, ఈ బాంబు పేలుద్దో లేదో ఓ తూరి టెస్ట్ చేద్దామా? ఎందుకు? ఇది పేలి వరకు నువ్వు ఈవిడ పక్కనే కూర్చునుండు, నేను బయటికి వెళ్తాను. ఆ తర్వాత నీకే తెలుస్తుంది. పద ఇక్కడి నుంచి, పద. అమ్మా, అందరినీ రమ్మని చెప్పాను, వస్తున్నారు. శరణ్య, అక్కెక్కడా? ఏమో అత్తయ్య గారు, నేనేం చూడలేదు. చాలాసేపటి నుంచి మీతో కలిసే కదా ఉన్నారు. డిక్లరేషన్ ఫైల్ తీసుకొస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. అత్తయ్య గారు, ఆ ఫైల్ ఇందాకే నేను తీసుకొచ్చాను. ఇదిగోండి, ఆ ఫైల్ ఇదే. మరి అక్కెక్కడికెళ్ళి ఉంటుంది? వెతకండి. సరే, మనం ఇటు చూద్దాం. సరే అత్తయ్య గారు. మేడం మేడం, ఒక్క నిమిషం. ఎందుకు ఆపుతున్నారు? మీరేదో బిల్డింగ్ అవ్వకుండా తీసుకెళ్తున్నారు, మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి. చీర నచ్చి తీసుకున్నానమ్మి. ఆగండి, నేనే ఇస్తాను. ఏమైంది? మేడం, వీళ్ళు చీర దొంగతనం చేశారు. మాస్కులు తీయండి. మీకే చెప్పేది, మాస్కులు తీయండి. మీరా? ఓ, షాప్లో దొంగతనం చేయడానికి వచ్చారా? సెక్యూరిటీ, పోలీసులకు ఫోన్ చేయండి. ఆనంద భైరవి గారు, రాజ్కోటి సిల్క్స్ కి కాబోయే నూతన ఎండి శ్రీమతి మీ అక్క లీలావతి కనపట్టం లేదా? ఆ విషయం నీకెలా తెలుసు? కనపడకుండా చేసిందే నేనేనప్పుడు నాకెందుకు తెలియదు చెప్పండి?
ఏ ఏంటే వాగుతున్నావు? వాగడం లేదత్తయ్య గారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. లేదంటే అక్క అక్క అంటూ అనవసరంగా ఎక్కడెక్కడో వెతుక్కుంటారు. అనన్య, వేషాలేకు. అక్కనెక్కడ దాచావు? ఎక్కడ దాచానో మీకు చెప్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం? నా గురించి మీకు తెలీదా? చిన్న హింట్ కూడా ఇవ్వను, కానీ ఏం చేయబోతున్నానో కంటెంట్ మాత్రం చెప్తాను. మరి కాసేపట్లో మీ అక్క లీలావతి ప్రాణాలు గాల్లో కలుసుకోబోతున్నాయి. అనన్య, అరవద్దు. అరిస్తే ప్రాబ్లం సెట్ అవ్వదు, ఇంకా ఎక్కువ అవుద్ది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్ గా నాతో తెలుసుకో. అవన్నీ వర్కౌట్ అవ్వకే కదా ఇదంతా. చూడు ఆనంద భైరవి, అక్కడ టైం లేదు. విషయం చెప్పేస్తాను, విను. నాకు నీ ఆస్తి కావాలి. అది నా పేరుతో రాసిచ్చేస్తే మీ అక్కయ్య గారిని సేఫ్గా విడిచిపెడతాను. లేదంటే చంపేస్తాను. ఏయ్, ఏయ్ అనన్య, ఏయ్, మా అక్కెక్కడే? ఎక్కడా? మర్యాదగా చెప్పు, లేదంటే నీ ప్రాణాలు తీస్తా. చెప్పండి, పట్టిన గొంతుని ఇలాగే నొక్కవండి. నా ప్రాణం పోయిన మరుక్షణమే బాంబ్ బ్లాస్ట్ అయి అక్కడ మీ యొక్క ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి.